గుమగుమలాడే ముస్లిం స్టైల్ తలకాయ కర్రీ అండి. తలకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేశారంటే అందరికీ ఇది ఫేవరెట్ అయిపోతుంది అనమాట. వేడి వేడి అన్నంలో చక్కగా ఈ తలకాయ కర్రీ వేసుకొని ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్యాన్లో ఒక 7 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఒక 3 దాకా ఆనియన్స్ వేసుకొని, ఒక 2 దాకా గ్రీన్ చిల్లీస్ వేసుకొని బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ అయ్యాక తలకాయని బాగా క్లీన్ చేసుకోవాలండి. బ్లాక్ అంతా పోయి బాగా క్లీన్ అయిపోయాక వేసేసుకొని వాటర్ అవి కొంచెం ఎగిరేంత వరకు ఎగిర్చేసుకున్నాక మన రుచికి సరిపడినంత కల్లుప్పు, 1/2 స్పూన్ దాకా పసుపు వేసేసుకొని ఒక 3 స్పూన్స్ దాకా మసాలా పేస్ట్ అండి. అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, కొబ్బరి పేస్ట్ వేసుకున్నాక కొంచెం ఒక 10 నిమిషాలు ఆగాక టమాటాలు వేసుకోవాలి. ఒక 3 దాకా టొమాటోస్ వేసుకొని ఒక 3 స్పూన్స్ దాకా కారం వేసేసుకొని ఒకసారి అలా కలిపేసుకొని వాటర్ వేసుకోవాలి. 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలండి. ముక్క అనేది బాగా ఉడికిపోవాలండి. అప్పుడే చింతపండు వేసుకోవాలండి. బాగా ఉడికిపోయాక మాత్రమే మన పులుపుకి తగినట్టు చింతపండు వేసుకొని ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకొని కొత్తిమీర వేసేసుకొని పులుసుని బాగా ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే సూపర్ టేస్టీ తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసేయండి. అయితే ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసుకోండి.